V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మద్దిరాలో ఓ పాస్టర్ బాగోతం. జబ్బు చేసిన యువకుని బాగు చేస్తామని శివాన్ని చేసిన వైనం. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు. కేసీఆర్ దంపతులకు తమ ఇంటికి ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరిన వట్టం వెంకటాద్రి భూ నిర్వాసితులు. 20 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. హైదరాబాద్ పద్మారావ్ నగర్ కాలనీలో భార్యాభర్తల ఆత్మహత్య. భర్త మృతి, భార్య ప్రియాంకను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మద్దిరాలో దారుణం చోటు చేసుకుంది. జబ్బు చేసిన యువకుణ్ణి బాగు చేస్తామని నమ్మబలికారు ఓ పాస్టర్. 3 రోజుల పాటు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు నమ్మించారు. అందిన కాడికి గుంజుకొని యువకుడి శవాన్ని చేసి ఆ తల్లి దగ్గర వదిలేసి వెళ్లారు. మూఢనమ్మకంతో తన జబ్బు చేసిన కొడుకుకు బతుకుతాడని ఆశపడ్డ ఆ తల్లికి చివరికి కడుపుకోతే మిగిల్చారు. చందాల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మత మార్పిడికి పాల్పడుతున్న ఓ పాస్టర్ దురాశ ఆ యువకుడికి నిండు ప్రాణాన్ని బలిగొంది. తీరని నష్టం జరిగాక ఆ తల్లి తల్లడిల్లుతోంది. తన కొడుకు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారంటూ బోరున విలపిస్తోంది. రెండున్నర 3 గంటలు అవుతుందయ్యా నా కొడుకు చచ్చిపోయినప్పుడు. బండి వేసుకురయ్యా, బండి వేసినప్పుడు నా కొడుకు ఇచ్చిస్తాంటాడయ్యా కళ్ళు. అయ్యా హాస్పిటల్ తీసుకుపోరయ్యా, మేము ఎంత పెట్టుకుంటామయ్యా, ఆక్సిజన్ పెడితే బతుకుతాడేమన్నయ్యా. హాస్పిటల్కి పోదాం, ఎక్కురు అన్నాడయ్యా. 2 ఆడోళ్ళమయ్యా, మా కాడ తెలుగు లేదయ్యా, అది ఎక్కినామయ్యా. అప్పటి నుంచి తిప్పుతానే ఉండయ్యా బండిని. దండం పెడతాన్నా ఆపో, కాలు మొక్కుతాన్నా ఆపు అంటే ఆపుతలేదయ్యా బండి. ఇటు తిప్పుతూనే ఉండు, అటు తిప్పుతూనే ఉండయ్యా. అప్పటి నుంచి తిప్పుతూనే ఉండయ్యా. మళ్ళీ ఆడిపోయి రౌండ్ ఇటు వస్తాంటే అయ్యా గీ బ్రిడ్జి కాడయ్యా, ఇది అయ్యా గీ అయ్యా అన్న ఉన్నాడయ్యా. అయ్యా కాలు మొక్త కొడుకో, నా కొడుకుని తీసుకుపోతాడు రా కొడుకో మొత్తుకున్నాయ్యా. లక్ష డోర్లు కొట్టినామయ్యా. నా ఆడబిడ్డ నేను కొడితే ఈ కొడుకు వీళ్ళందరూ ఫోన్ చేసి ఇలా తీసుకుని వస్తాడు అయ్యా. ఆపయ్యో కాలు మొక్తా, నేను దొరుకుతానయ్యా అంటే దురుకు అంటాడు అయ్యా. తీస్తలేదు, బండి ఆపుతలేదయ్యా. వీళ్ళందరూ బండి వేసుకొని రాగానే వీళ్ళని చూసి బండి తీసి నడిపిందయ్యా. కాలు మొక్తా, నా కొడుకుని తీసుకుపోయా అన్నీ వేద్దాం అనుకుందయ్యా. అయ్యా జ్వరం వచ్చిందయ్యా నా కొడుకు. నెత్తి మీద చేయబెట్ట తక్కువైంది. పాస్టరు 15 సంవత్సరాలు కూడా చేసి ఆ మంచాల బండి కూడా నెత్తి మీద చేయబెట్ట తక్కువైద్ది అని అన్నారయ్యా. టీవీలో చెప్తురయ్యా, సెల్లులో చూపిస్తురయ్యా. అయ్యో 20 ఏళ్ళ కొడుక బతుకుతాడేమో ఆశకయ్యా. 10,000 రూపాయలు బండి కట్టుకొని వచ్చినామయ్యా. వచ్చినాక రాత్రి ప్రార్థన జరిగిందయ్యా. అయ్యా నా కొడుకుని ముట్టుకోమంటే ఎవరు ముట్టుకోలేదయ్యా. నేను స్టేజ్ ఎక్కి అమ్మగారికి అయ్యగారికి చెప్తామని నేను స్టేజ్ ఎక్కబోతున్నాయ్యా. నా కొడుకు పరిస్థితి చెప్తా అంటే వద్దు దిగు అని ఒక ఆయన పిలిచిందయ్యా. పోయి వచ్చిన మనుషులు కాడ కూర్చుందయ్యా. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటలోని ఇంటికి వెళ్లారు. వేద మంత్రాలు, సన్నాయి మేళంతో సంప్రదాయబద్ధంగా కేసీఆర్ దంపతులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వాగతం పలికారు. ఆయన ఆతిథ్యం స్వీకరించిన తర్వాత కేసీఆర్ రేణుగుంట ఎయిర్పోర్టుకు తిరుగు ప్రయాణమయ్యారు.
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ పరిహారం వెంటనే చెల్లించి తీరాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్పందించని ప్రభుత్వం మొండి వైఖరిని నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్ర చేపట్టామని భూ నిర్వాసితులు అన్నారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు చెల్లించినట్లుగా తమకు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ భూ నిర్వాసితులు ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరారు. ముందలో ఇవాళ కట్టలేసిన పరిస్థితి అక్కడ చూస్తే దుమ్ము ఇవన్నీ పరిస్థితులు మరి ఎట్లా చేద్దాం సార్ చెప్పండి. 2 అంశాలు మేము ముందర పెట్టినాను. 5 నిమిషాలలో మీరు ఆలోచించుకొని చెప్పండి. అది మీ ఇష్టం. హైదరాబాద్ పద్మారావు నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఒకరినొకరు మనస్తాపం చెంది ఇద్దరు వేర్వేరు రూమ్లలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త మృతి చెందగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉరితాడుకు వేలాడుతున్న భార్య ప్రియాంకను కాపాడి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాడు ఆయన ఫోన్ చేయబడి చేస్తారు. ఎగ్రో ఎక్స్పోర్ట్ వ్యవసాయ దేశీయ విదేశీయ జాతీయ ఉత్పత్తుల మీద సమీక్ష 29వ తేదీన ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు నందు 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ సమీక్ష కొనసాగుతుందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆత్కూరు ఆంజనేయులు తెలిపారు. ఆగస్టు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తమిళనాడులోని మదురైలో జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు కాంతారావు, రంగా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్పో అనేటువంటి ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు 12, 15 తారీఖుల్లో మదురైలో జరిగేటువంటి సెమినార్కి జాతీయ అంతర్జాతీయ నుంచి అనేక మంది ఎక్స్పోర్టర్స్ కానీ ఇంపోర్టర్స్ కానీ రైతులకు సంబంధించినటువంటి తినుబండారాలు కానీ తినే వస్తువుల యొక్క ప్రత్యేకమైనటువంటి సెమినార్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యాపార వర్గాలందరూ కూడా అవగాహన జరగడం కోసం 29వ తారీఖు మన గుంటూరులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్లో మదురై నుంచి రామకృష్ణ తదితరులు వస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఆగస్టులో జరిగేటువంటి సెమినార్ యొక్క కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి, దాంట్లో ప్రాధాన్యత ఏమిటి, ఆహార ఉత్పత్తుల మీద తీసుకోవాల్సిన చర్యలు, అలాంటి విషయాలన్నీ కూడా రేపు 29వ తారీఖు 4 నుంచి 6 దాకా సాయంత్రం పూట ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీటింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఆహార బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. శ్రీకాకుళం జిల్లా మందాస మండలం సరియాపల్లి పంచాయతీ చిన్న బహాడపల్లి గ్రామానికి చెందిన బత్తని తిరుపతిరావు ఆర్మీలో చేరి సుమారు 4 సంవత్సరాలు గడిచాయి. ఆయనకు సామాజిక దృక్పథంతో ఒకవైపు సైనికుడిగా దేశానికి ఎన్నో సేవలు అందించి, మరోవైపు ఉద్దానం అభివృద్ధి వేదిక సంస్థతో ఉద్దన బాధితులకు ఎన్నో సేవలు అందించారు. ఆయన ఊరిలో వివేకానంద ఫౌండేషన్తో బహాడపల్లిని అభివృద్ధి బాటలో నడిపి గ్రామ యువకులను చైతన్యపరిచేవాడు. ఆయన జమ్మూ కాశ్మీర్ నౌగాం సెక్టార్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉదయం 4 గంటలకు జరిగిన ఎదురుదాడిలో బత్తిని తిరుపతిరావు తలకు బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే వీరమరణం పొందాడు. భారతమాత ఒడిలో తుది శ్వాస విడిచాడు. కలిసా డాడీ తీసుకొచ్చాను. విశాఖ జిల్లా నర్సీపట్నంలో బడిఈడు పిల్లలు తమకు బడి కావాలంటూ రోడ్డెక్కారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుమారు 40 మంది పిల్లలు ధర్నా నిర్వహించారు. ఈ సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామస్తులు పిల్లలు నర్సీపట్నం ఆర్డీఓ గోవిందరావుకు వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడంతో భూముల ధరలు అమాంతంగా ఆకాశాన్ని తాకాయి. రియల్ దందా కొరులు చెరువులను, దేవుడు భూమాలను, చివరికి శ్మశాన వాటికలను సైతం కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్లుగా మార్చేస్తున్నారు. అధికారులకు సెలవు దినంలో లేదా రాత్రి వేళల్లో కాంట్రాక్టర్లు భారీ మిషనరీలతో మట్టిని నింపి తరిస్తున్నారు.
నిరుపేదలకు ఇచ్చిన భూమి రియల్ ఎస్టేట్ దారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటి పత్రాలు చూపించి ఏకంగా చెరువునే మింగేస్తున్న గనులు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎక్కడైనా రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే అట్టి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ హెచ్చరించారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కల్తీ విత్తనాలు అమ్మేవారిపై విత్తనాల చట్టం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా విత్తనాలు అమ్మడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. రైతులు నకిలీ విత్తనాలు ఖరీదు చేయరాదని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ ప్రజలకు సూచించారు. విశాఖ జిల్లా గాజువాక వడ్లపొడి బ్రిడ్జిపై గుడ్లు లోడింగ్తో ఉన్న వ్యాన్ బోల్తా పడింది. అనపర్తి నుండి గాజువాక గుడ్ల లోడ్తో వస్తున్న వ్యాన్ తెల్లవారుజాముల వడ్లపొడి బ్రిడ్జ్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడడంతో వ్యాన్లో ఉన్న గుడ్లన్నీ నేలపాలయ్యాయి. డ్రైవర్కి స్వల్ప గాయాలు కావడంతో హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్త్ కమలానగర్లో గుర్తు తెలియని మృతదేహం స్థానికుల్లో కలకలం రేపింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి నార్త్ కమలానగర్ ఈటీడీసీ వద్ద నిలిపి ఉన్న ఓ ట్యాంక్ డీసీఎం వాహనం కింద పడి ఉన్నాడు. స్థానిక సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముక్కు నోటి నుండి రక్తస్రావం అవుతుండడంతో ఎవరైనా కొట్టి చంపారా లేక అనారోగ్యంతో మృతి చెందాడా అనే కోణంలో విచారిస్తున్న కుషాయిగూడ పోలీసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మద్దిరాలో ఓ పాస్టర్ భాగోతం. జబ్బు చేసిన యువకుణ్ణి బాగు చేస్తామని శివాన్ని చేసిన వైనం. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు. కేసీఆర్ దంపతులకు తమ ఇంటికి ఘనంగా స్వాగతం పలికిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. ప్రగతి భవన్ ముట్టడికి పాదయాత్రగా బయలుదేరిన వట్టం వెంకటాద్రి భూ నిర్వాసితులు. 20 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన. హైదరాబాద్ పద్మారావు నగర్ కాలనీలో భార్యాభర్తల ఆత్మహత్య. భర్త మృతి, భార్య ప్రియాంకను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.